ఈరోజు ఎపిసోడ్లో నేను ఒక 2 మూవీస్ గురించి చెప్దామని ఫిక్స్ అయ్యాను. బేసిక్గా నేను చాలా ఎమోషనల్ టైప్ ఆఫ్ మనిషిని. సో నేను మూవీస్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ ఎమోషనే కనిపిస్తుంది. ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. నా ఫస్ట్ ఫేవరెట్ ఫిలిం పేరు అ సైలెంట్ వాయిస్. ఇదొక యానిమే మూవీ. యానిమే మూవీ అని చెప్పి ఇగ్నోర్ చేయకండి. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. హీరో పేరు ఇషిడా స్కూల్లో ఉండే టైంలో తన క్లాస్కి కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అవుద్ది, నిషిమియా. తను డెఫ్ అండ్ డమ్. తన డిసేబిలిటీని పట్టుకుని ఇషిడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తన్ని కాన్స్టెంట్గా బుల్లీ చేస్తూ ఉంటారు. ఇదంతా సడన్గా ఒక రాంగ్ టర్న్ తీసుకుంటుంది. ఎప్పుడైతే నిషిమియా మమ్మీకి మొత్తం తెలిసిపోద్దో అప్పుడు ఇషిడా మీద అందరూ నెగిటివ్ అయిపోతారు, ఇంక్లూడింగ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా ఆ పాయింట్ ఆఫ్ లైఫ్ నుంచి ఇషిడా చాలా వరస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తాడు. తను టీనేజ్కి వచ్చేంత వరకు ఇషిడా మెంటల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. అది మనకు చూపించరు, లైక్ ఒక మోంటాజ్లో ఒక 10 సెకండ్స్ చూపిస్తారు అంతే, కానీ వీ కెన్ ఫీల్ దట్. తను ఒక సర్టెన్ టీనేజ్ ఏజ్కి వచ్చినప్పుడు ఇంకా సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. ఆ సూసైడ్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ముందు జరిగిందంతా మీకు ఇన్ స్పాన్ ఆఫ్ లైక్ 5-10 మినిట్స్లో అయిపోద్ది. ఇక్కడి నుంచి మళ్ళీ స్టోరీ స్టార్ట్ అవుద్ది. దీని తర్వాత ఇక్కడి నుంచి జరిగే స్టోరీ అనేది ఒక పర్ఫెక్ట్ మాస్టర్ పీస్. లైక్ ప్రతి మెంటల్ ప్రాబ్లమ్ని డీల్ చేస్తూ వెళ్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, యాంటీ సోషల్ బిహేవియర్ అసలు పర్ఫెక్ట్లీ హ్యాండిల్ చేస్తాడు డైరెక్టర్ మాత్రం. ఇషిడా మళ్ళీ నిషిమియా లైఫ్లోకి వెళ్తాడు. అక్కడి నుంచి కంప్లీట్లీ ఇషిడా సెల్ఫ్ గ్రోత్ స్టార్ట్ అవుద్ది. ఇషిడా చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి హిల్ టర్న్ ఇంటూ అన్ యాంటీ సోషల్. ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడు, జనాలు ఫేస్ టు ఫేస్ కూడా చూడలేడు. అదంతా లోపల ఇన్బిల్ట్ గిల్ట్. అది ఎప్పుడైతే ఇలా చేసాడు అని తను స్లోగా రియలైజ్ అయ్యాడో అప్పటి నుంచి తనంటే భయం. ఎక్కడ మళ్ళీ ఫ్రీ అయితే సేమ్ ఇదే పని చేసి మళ్ళీ ఇంకొల్ని హర్ట్ చేస్తాడేమో అని. హీ డి నాట్ ఫర్గివ్ హిమ్సెల్ఫ్. నిషిమియా ఈయన్ని ఫర్గివ్ చేసిందో లేకపోతే నిషిమియా వాళ్ళ మదర్ ఈయన్ని ఫర్గివ్ చేశారో అనేది అనవసరం. సెల్ఫ్గా తను గ్రో అవ్వకపోవడానికి కారణం ఏంటంటే హీ స్టిల్ థింక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లైక్ బులీ. అందుకని ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడు, ఎవరిని మెయింటైన్ చేయడు. ఇదంతా మీకు వినడానికి లైక్ క్యాజువల్ డ్రామా, టీనేజ్ డ్రామా స్టోరీలో ఉంటుంది. కానీ ఈ మూవీని కానీ మీరు చూస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. లైక్ మీకు డిప్రెషన్లో, యాంగ్జైటీ ఇట్లా హెల్ప్ చేస్తుందో దేంట్లో హెల్ప్ చేస్తుందో నాకు తెలీదు. బట్ మీలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీని ఇట్ విల్ షో యూ. ఇప్పుడు మీలో చాలామంది ప్రజెంట్ నేను కంపల్సరీగా చెప్పగలను ఏంటంటే ఈ జనరేషన్లో మనకి సెల్ఫ్ హేట్ అనేది చాలా కామన్ అయిపోయింది. సెల్ఫ్ హేట్ సర్కాస్టిక్ వేలో చేయడం వేరు, సెల్ఫ్ హేట్ ఇన్ ఏ సీరియస్ వే చాలా కామన్ అయిపోయింది. ఏంటో సెల్ఫ్ హేట్ గురించి పోస్టులు పెట్టడం ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ కూల్ థింగ్ టు డూ. ఆన్లైన్లో కూల్ థింగే, అది వేరు. కానీ ఎప్పుడైతే ఆఫ్లైన్లో కూడా మీరు సెల్ఫ్ హేట్ స్టార్ట్ చేసుకుంటారో ఇట్ విల్ స్టాప్ యువర్ గ్రోత్. మీరు ఏం చేద్దామన్నా మీకు మీరే అడ్డొస్తారు. మన వల్ల అవుద్దా, అది చాలా లైక్ టాక్సిక్ క్యారెక్టర్. అది వీడేంట్రా బాబు సినిమాల కోసం వస్తే ఏదో క్లాసులు పీకుతున్నాడు అని అనుకోకండి. నేను ఆల్రెడీ ఫస్టే చెప్పేశాను, నేను చాలా ఎమోషనల్ వేలో చెప్తానని. ఇది మీకు ఎమోషనల్ అని అనిపించకపోతే నవ్వుకోండి, ఏం పర్లేదు. హ్యాపీగా 2-3 నవ్విచ్చినా నేనే ఆనందపడతాను. బట్ చెప్తున్నాను, నెట్ఫ్లిక్స్లో ఏ సైలెంట్ వాయిస్ ఉంది, వాచ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంతకు మించి నేను దీని గురించి స్ట్రెస్ చేయలేను. నౌ ద సెకండ్ పార్ట్. యాక్చువల్గా అన్ఫిల్టర్డ్ వీడియో సిరీస్లో సెకండ్ పార్ట్ అనేది మేము ఫాలోవర్స్ సెగ్మెంట్ కింద పెట్టాం. కానీ ప్రెజెంట్ ఫాలోవర్స్ ఎవరో ఇంకా ఆడియో ఫైల్ సబ్మిట్ చేయలేదు. సో సెకండ్ పార్ట్ కూడా నేనే కంటిన్యూ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, డిస్క్రిప్షన్లో ఈమెయిల్ పెడతాను. ఆ ఈమెయిల్కి మీ ఫేవరెట్ మూవీస్, సిరీస్, టీవీ షోస్ ఆర్ అదర్ థింగ్స్
ఆడియోలా చెప్పి మాకు ఆడియో ఫైల్స్ పంపిస్తే విల్ యూస్ దమ్ ఇన్ అవర్ వీడియో. నేను సెకండ్ మాట్లాడబోయే మూవీ డెడ్ మూవీ. నేను మీకు ఇందాక చెప్పిన సైలెంట్ వాయిస్ ఏ లెవెల్లో ఉంటుందో దిస్ విల్ బీ లైక్ 100 times మోర్ దెన్ దట్ లెవెల్. సైలెంట్ వాయిస్ ఏంటంటే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయితే కానీ మీకు ఆ సినిమా నచ్చదు. డెడ్ పోయిట్ సొసైటీ అలా కాదు, యుల్ డెఫినెట్లీ గెట్ కనెక్టెడ్ ఎమోషనల్లీ. మధ్య మధ్యలో వర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి, కంగారు పడకండి, అన్ఫిల్టర్డ్ కాబట్టి ఇది ఇలానే ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ బోత్ ఆఫ్ దీస్ మూవీస్, డోంట్ మిస్ దెమ్. ఇంతకు మించి నేను మీకు ఏమీ చెప్పలేను. నేను చాలా రేర్గా సజెస్ట్ చేస్తాను ఫిలిమ్స్ అనేవి. నేను సజెస్ట్ చేసిన ఫిలిమ్స్ మాత్రం కంపల్సరీ ఇట్ విల్ బీ వర్త్ యువర్ వైల్. సో దట్స్ ది ఎండ్. నెక్స్ట్ వీక్ అన్ఫిల్టర్డ్లో మీ వాయిస్ ఇలానే రావాలంటే కింద ఉన్న ఈమెయిల్కి నేను చెప్పినట్టు ఒక 2 to 3 minutes ఆడియో క్లిప్ పంపించండి, టాకింగ్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీస్, సిరీస్ ఆర్ యానిమే ఆర్ బుక్ ఆర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్, ఏదన్నా యువర్ విష్. బాయ్ బాయ్.